అందరికి నమస్తే అండి. చాలా మంది సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేవాళ్ళు అంటే కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయి ఈ ఆర్ఆర్బి కానీ బ్యాంక్ కోచింగ్స్ కానీ ఇలాంటి వాటికి ప్రిపేర్ అయిపోయి ఒక 2-3 ఇయర్స్ అక్కడ చూసి ఆమ్, ఆ కాంపిటీషన్ లో కొద్దిగా ఇబ్బంది పడి ప్రయత్నాలు ఆపేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని వచ్చేవాళ్ళు. అలాగే రెగ్యులర్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా లైఫ్ సైన్సెస్, ఈ బయాలజీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ బిఎస్సిస్, ఇలా చాలా మంది సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నారు, వచ్చి రాణిస్తున్నారు, జాబులు కూడా చేస్తున్నారు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు ఆ, కొంత కొంతవరకు ఏ కోర్స్ చేస్తే బాగుంటుందనే డౌట్ అనేది ఉంది వాళ్ళకి. అలాగే కొంతమంది గవర్నమెంట్ లో చాలా వరకు గవర్నమెంట్ లో కాంట్రాక్టువల్ జాబ్ చేసి, గ్రామ వాలంటీర్లు జాబులు చేసి, లేదా ఊర్లో ఒక చిన్న వ్యాపారాలు చేసి ఓ 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చి గ్రాడ్యుయేషన్ తర్వాత ఇలాంటి వారందరికీ వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఏ కోర్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ గ్యారంటీగా వస్తుంది అని ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో వారి కోసం ఏంటంటే ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఒకే కోర్స్ మీద ఫోకస్ చేయకండి. ఒక 4 రకాల టెక్నాలజీలు నేర్చుకుంటే, 4 కోర్సులు నేర్చుకుంటే ఏమైందంటే దాని తర్వాత మీకు దారులు కొన్ని ఓపెన్ అయిపోతాయి అనమాట. ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ నేర్చుకున్నాం అనుకోండి, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, ఇట్స్ ఎ డేటాబేస్. సో దానికి అనుబంధంగా చాలా ఉంటాయి, పవర్ బిఐ అని, డేటా సైన్స్ అని, డేటా ఇంజనీర్ అని, ఆరకిల్ ఆల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఆరకిల్ ఏపెక్స్ అని, ఆరకిల్ అప్లికేషన్స్, ఆరకిల్ ఫ్యూజన్, ఇలా ఎన్నో దారులు ఉంటాయి అనమాట. అంటే మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. నేర్చుకునేది చాలా మంది ఏంటంటే వెరీ బేసిక్స్, వెరీ 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 బేసిక్స్, నాట్ ఈవెన్ 5% కూడా నేర్చుకోకుండా జాబ్ ట్రయల్స్ వేస్తా ఉంటారు. అది రాంగ్. సో అలాగా మీరు ప్రైమరీగా నేర్చుకోవాల్సిన కోర్సెస్ ఏంటంటే ఒకటి ఎస్క్యూఎల్, ఇక రెండోది ఏంటంటే జావా. కొద్దిగా ప్రోగ్రామింగ్ అనేది ఆ, చూడంగా చూడంగా బాగా వస్తుంది, ఇంట్రెస్టింగ్ గా, కొత్తలో కొద్దిగా వింతగా అనిపిస్తుంది. జావా అనేది నేర్చుకోవాలి, ఎందుకంటే జావా బేస్డ్ చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అలాగే ఇంకా కొన్ని ఈజియెస్ట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అంటే పైథాన్. చూడగానే అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఏంటంటే స్కూల్ లెవెల్ నుంచే పైథాన్ నేర్పిస్తున్నారు. సో పైథాన్ కూడా మీరు ఫోకస్ చేయాలి. అలాగే కొన్ని కమాండ్స్ ఓరియంటెడ్, అంటే ఫైల్స్ మూవ్ చేయడం కానీ, షెడ్యూల్ చేయడం కానీ, ఈ డేటాను ఆటోమేటిక్ గా లోడ్ చేయడం కానీ, ఇలాంటి వాటన్నిటికీ లైనెక్స్ వాడతారు అనమాట. ఇలాగా మీరు ఎస్క్యూఎల్, పైథాన్, కోర్ జావా, అలాగే ఇంకా కొన్ని జావా స్క్రిప్ట్ అని కూడా ఒకటి ఉంది, అది బాగా ఈజీగా అర్థమవుతుంది. సో వీటన్నిటి మీద ఫోకస్ చేస్తే నెక్స్ట్ స్టెప్ లో మీరు ఏంటంటే మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు. డేటా సైన్స్ వెళ్ళొచ్చు, డేటా ఇంజనీర్ వెళ్ళొచ్చు, డేటా అనలిస్ట్ వెళ్ళొచ్చు. ఇలా మీకు పట్టు సాధించడానికి టైం పడుతుంది, ఒక 2-3 మంత్స్ పడుతుంది. అది కూడా డైలీ 10 hours చేయాలి. ఏదో ఒక గంట వినేసి ఒక 2 గంటలు ప్రాక్టీస్ చేసి మిగతా అంతా ఫోన్లు మాట్లాడుకోవడం, పాలిటిక్స్ చూడడము, రీల్స్ చూడడము, సినిమాలు చూడడము, ఇలాంటివన్నీ ఈ ఈ ఎప్పుడైతే మీ కోర్స్ డ్యూరేషన్ అప్పుడు మీ ప్రైవేట్ లైఫ్ అంతా వదిలేసేయాలి. ఓన్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్లీపింగ్ టైం తప్ప, లేదా 1 or 2 hours పర్సనల్ టైం తప్ప మిగతా టైం అంతా సబ్జెక్ట్ మీదే ఉండాలి. అప్పుడు మీకు సాఫ్ట్వేర్ లో అనేది జాబ్ గ్యారంటీ ఉంటుంది. సో బాటమ్ లైన్ ఏంటంటే ఒక 4-5 టార్గెట్ పెట్టుకోవాలి, అవన్నీ కూడా నేర్చుకోవాలి. ఎస్క్యూఎల్, కోర్ జావా, యునిక్స్, పైథాన్, జావా స్క్రిప్ట్, ఇవి నేర్చుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్ గా కంక్లూజన్ అనేది దొరుకుతుంది. ఒకే దాని మీద వెళ్ళడం కూడా ఇప్పట్లో సిచ్యువేషన్ లో కొద్దిగా కొద్దిగా ఇబ్బందికరమే జాబ్ రావడం అనేది.